వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వరంగల్ నార్కోటిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 73 లక్షల విలువ చేసే 143 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నిజామాబాద్కు తరలిస్తున్నట్టుగా తెలిసింది. వారిద్దరిని కూడా రిమాండ్కు తరలించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మేడే పురస్కరించుకొని హన్మకొండ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో కార్మిక సంఘాలతో కలిసి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. లష్కర్ బజార్లో నిర్వహించినటువంటి హమాలీలు అదేవిధంగా ప్లంబర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత కాజీపేటలో ఆటో కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ప్రధానంగా అనేక మంది కార్మిక నాయకుల పోరాట ఫలితంగా వాళ్ళ ప్రాణ త్యాగాల ఫలితంగా కొన్ని హక్కులు సిద్ధించాయని, ఆ హక్కుల కోసం పోరాడుతూనే న్యాయపరంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా దాసే వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి మండల కేంద్రంలో మేడే కోసం సిద్ధం చేసినటువంటి జెండా గద్దెను కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూల్చివేశారు. ఈ అంశం పట్ల వామపక్ష నాయకులంతా కూడా మండిపడ్డ సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే జెండా గద్దెను కూల్చివేసినటువంటి కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీభత్సం సృష్టించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఒకవైపు చెట్లన్నీ కూడా రోడ్లపైన నేలకూలాయి, మరోవైపు విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. పలు ఇళ్లకు సంబంధించిన రేకులు కూడా కొట్టుకుపోయాయి. పంటలు కూడా ఇటు మామిడి పంట కావచ్చు, వరి పంట కూడా తీవ్రంగా డ్యామేజ్ అయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే ఐకేపీ సెంటర్లలో ఆరబోసుకున్న ధాన్యం కూడా పూర్తిగా తడిచిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి నష్టపోయినటువంటి ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. ప్రధానంగా ఐకేపీ సెంటర్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తడిచిన ధాన్యాన్ని ఆయన పరిశీలించడంతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు ఏదైతే తడిచిపోయిన ధాన్యం కావచ్చు, ఇతర అకాల వర్షాలతో నష్టపోయినటువంటి అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఐకేపీ సెంటర్లలో 11 రోజుల నుంచి ధాన్యాన్ని ఆరబోసుకున్న ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఐకేపీ సెంటర్లు కావచ్చు, పిఎస్సిఎస్ కేంద్రాల్లో కనీస వసతులు లేవని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మేడే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్మికులందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఈ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరై జెండా ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. హమాల్ యూనియన్, ఆటో యూనియన్ కార్మికులు నిర్వహించినటువంటి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్మికులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, కార్మికుల కృషితోనే సమాజం పురోగతి చెందుతుంది, కార్మికుల యొక్క కృషితోనే సమాజం పునర్నిర్మాణం అవుతుందంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా వారిని కొనియాడారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్ గారు వరంగల్లో నిర్వహించినటువంటి సభను చూసి కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఆ ఆకాంక్షను ప్రతిబింబించేలాగా సభ చరిత్రను నిలిచిపోయేలాగా జరిగిందని కూడా ఆయన సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సభను చూసి జీర్ణించుకోలేక కేసీఆర్ గారి పైన అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు, బజారవాష మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ పరువు పోగొట్టేలాగా రేవంత్ రెడ్డి భాష ఉందంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే, కేసీఆర్ గారి ప్రభుత్వమే అని జగదీష్ రెడ్డి సందర్భంగా తేల్చి చెప్పారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో బైకులు దొంగలిస్తున్నటువంటి 3 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్రపురరావు వివరాలను వెల్లడించారు. ఖరీదైనటువంటి బైకులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా వీరందరినీ కూడా పట్టుకున్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. వీరి వద్ద నుంచి 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా రాయకల్ మండలం వీరాపూర్ గ్రామ రైతులు ఇవాళ జగిత్యాల ఇటు రాయకల్ రహదారిపైన బైఠాయించారు. గత
నెల రోజులుగా తాము ధాన్యం ఆరబోసినప్పటికీ కళ్ళాల్లో ఉంచినప్పటికీ కూడా ఐకేపీ సెంటర్ నిర్వాహకులు కొనుగోలు చేయట్లేదంటూ రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతున్నప్పటికీ కూడా తమ పంట కొనుగోలు చేయాలంటూ రోడ్డు ఎక్కడము కలకలం రేపుతోంది. దీంతో స్పందించినటువంటి జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు తక్షణమే ఆ సొసైటీ కార్యదర్శిగా ఉన్నటువంటి తిరుపతి అనే వ్యక్తిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎందుకంటే హమాలీలను అరేంజ్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో పాటు ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదనేటువంటిది అధికారులు గుర్తించారు. టీ న్యూస్లో సైతం వరుసగా ఇవాళ కథనాలు ప్రసారమయ్యాయి. ఈ క్రమంలో అధికారులైతే చర్యలకు ఉపక్రమించి ఖచ్చితంగా రానున్న 2 రోజుల్లో కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో వారంతా కూడా ధర్నా విరమించారు. మరొక వార్త, జగిత్యాలలోని ధర్మపురి నియోజకవర్గానికి మంజూరైనటువంటి గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దాదాపు 50 నుంచి 70 ఎకరాల్లో ఇటు మహిళలకు సంబంధించిన డిగ్రీ అగ్రికల్చర్ కళాశాల మంజూరైంది. అయితే సంవత్సరం పాటు కళాశాల కొనసాగాయి. కానీ ఇప్పుడు తాజాగా మానుకొండూరుకు తరలిస్తున్నారు. మానుకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకికి తరలిస్తున్నటువంటిది అందరూ కూడా గుర్తించారు. ఈ క్రమంలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగించి ఖచ్చితంగా ఇటువంటి ప్రయత్నం జరిగితే జగిత్యాల జిల్లా అంటేనే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరొందింది ఇప్పటి వరకు. కానీ తరలిస్తే మాత్రం ఖచ్చితంగా తాము ఎటువంటి పోరాటకైనా సిద్ధమంటూ అనేక మంది మేధావులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు పార్టీలకు ఖచ్చితంగా కూడా తరలివచ్చి తమ విషయాన్ని అయితే వివరించారు. మరి ఇప్పటికైనా ధర్మపురిలో ఉన్నటువంటి విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన నిర్ణయాన్ని ప్రభుత్వానికి చెప్పి తక్షణమే అవసరమైతే మరొక కళాశాల కూడా మంజూరు చేయాలని ఇప్పటికే కొప్పులీశ్వర్ డిమాండ్ చేసిన నేపథ్యంలో మరి రేపు ఎల్లుండి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరొక ప్రధాన వార్త, మామిడి రైతుల ఆందోళన కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా అంటేనే మామిడి మార్కెట్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రముఖ పేరుంది. ఎందుకంటే నాగ్పూర్, బొంబాయితో పాటు గుజరాత్, బీహార్ అనేక ప్రాంతాలకు కూడా జగిత్యాల మ్యాంగో తరలి వెళ్తోంది. ఎందుకంటే జగిత్యాల మామిడి అంటేనే ఒక బ్రాండ్గా పేరొందింది. ఎంతోమంది అక్కడ జగిత్యాల బ్రాండ్తో ఉన్నటువంటి మ్యాంగోను కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో దళారుల చేతిలో రైతన్నలు అయితే దోపిడీకి గురవుతున్నారు. కమిషన్ ఏజెంట్ల చేతిలో మోసపోతూ వారంతా కూడా సంవత్సరం పాటు ఆరుగాలం పండించినటువంటి పంటలనైతే నష్టపోతున్నారు. వివిధ రకాల కొర్రీలు పెడుతూ వారంతా కూడా ఈ డబ్బులు తక్కువ ఇవ్వడంతో సంవత్సరం పాటు పండించిన మామిడి రైతన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న 2 రోజుల్లో తాము సైతం ఆందోళన చేస్తామంటూ ఇప్పటికే హెచ్చరించారు. మరి చూద్దాం, ప్రభుత్వం అలాగే అధికారులు బహిరంగ వేలం వేస్తారా, అలాగే ఇదే కమిషన్ పద్ధతిలో ఈ కమిషన్ దళారులకే లబ్ధి చేకూరుస్తారా మనకు తెలియాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మేడే సందర్భంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడే వేడుకలు ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూడా మేడే వేడుకలు ఘనంగా కొనసాగాయి. సింగరేణి వ్యాప్తంగా కూడా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిపిఐ, సిపిఎం, సిఐటియుతో పాటుగా టీబీజీకేఎస్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా రామగుండం రీజియన్లో ఉన్నటువంటి 1, 2, 3 3 పరిధిలో ఉన్నటువంటి బొగ్గు బావులపైన మేడే వేడుకలు ఘనంగా కొనసాగి కార్మికులు పెద్ద ఎత్తున కూడా పాల్గొని మేడే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రామగుండం రీజియన్ 1 పరిధిలోని 2 ఇంక్లైన్ బొగ్గుగని వద్ద పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని కార్మికులకు మేడే శుభాకాంక్షలు వెల్లడించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ 8 గంటల పని దినాలు అమలు తెచ్చుకున్న రోజునే మేడేగా జరుపుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో కార్మికులకు పెద్ద ఎత్తున కూడా కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేసిందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను పూర్తిస్థాయిలో కూడా ఎండగట్టాల్సిన బాధ్యత కూడా కార్మికులపైన అందరిపైన ఉందంటూ కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాకుండా పనికి తగ్గ వేతనము అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పనికి తగ్గ వేతనం కూడా చెల్లించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కార్మిక లోకం అంతా కూడా తమ హక్కుల సాధన కోసం పోరాడాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ అలాగే టీబీజీకేఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా కార్మికులకు అండగా ఉంటూ ఉద్యమం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మేడే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా మేడే వేడుకలు ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి హమాలీ సంఘం ఆధ్వర్యంలో కూడా మేడే వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున కూడా మీ యొక్క మేడే వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 గంటల పని దినాలను సాధించుకున్న రోజునే మేడేగా జరుపుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. 8 గంటల పని దినాలను సాధించుకున్నటువంటి 8 గంటలను 12 గంటలకు తీసుకొచ్చే విధంగా లేబర్ కోట్లను అమలు చేయడానికి కేంద్రం కుట్రలు చేస్తుంది. కాబట్టి కార్మిక లోకమంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం మరి ఆసన్నమైందంటూ కూడా ఈ సందర్భంగా సిపిఐ నాయకులు వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు ఎర్రవల్లిలో జరిగిన ఒక వివాహ ఉత్సవానికి హాజరయ్యారు. ఎర్రవల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీకి సంబంధించిన కూతురు వివాహం ఈరోజు ఎర్రవల్లి గ్రామంలో జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు కేసీఆర్ దంపతులు ఇద్దరు ఆ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన చాలాసేపు వివాహంలో కూర్చున్నారు. అక్కడికి వచ్చినటువంటి అతిథులను ఆయన సన్నిహితులను ఆయన ముచ్చటించారు. చాలాసేపు ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం అక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఒక సంతోషాన్ని కలిగించింది. ఒక సామాన్య వ్యక్తిలాగా ఆయన అక్కడికి వచ్చి కూర్చోవడం, వాళ్ళతో కలిసి మాట్లాడడం, వాళ్ళతో కలిసి భోజనాలు చేయడం ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి విషయం. ఇక సిద్దిపేటలో ఈరోజు మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మేడే ఉత్సవాలు జరిగాయి. ముఖ్యంగా సిద్దిపేట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొండమల్లయ్య గార్డెన్లో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం పార్టీలకు సంబంధించిన నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్మిక సంఘాల నాయకుడు దరిపల్లి చంద్రం మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తవుతున్నా కూడా కార్మిక సమస్యలు పరిష్కరించడం లేదని చెప్పారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి కార్మికులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నిలబెట్టుకోలేకపోయారని, ఇప్పటికైనా కనీసం కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక హుస్నాబాద్లో కూడా ఈరోజు మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున సిపిఐ, సిపిఎం పార్టీలకు సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉత్సవాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, తర్వాత ఉత్సవాలు జరిగాయి. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు మంజీరా రచయితల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నెల 8న అలాజ్పూర్ కిషన్ రచించినటువంటి 2 పుస్తకాల ఆవిష్కరణ సభ జరుగుతుందని, సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సాహితీ ప్రియులు, సాహిత్యకారులు, కవులు, రచయితలు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి మంజీరా రచయితల సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసి మెదక్ జిల్లా రామాయంపేటలో కూడా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మేడే ఉత్సవాలు నిర్వహించారు. కార్మికులంతా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సమావేశాలు నిర్వహించారు. కార్మికుల హక్కులను కాలరాసే చర్యలను ప్రభుత్వాలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ఇక తూప్రాన్లోని నలంద డిగ్రీ కళాశాలలో ఈరోజు విద్యార్థులు ఆందోళన చేశారు. ఈరోజు డిగ్రీ పరీక్షలు ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం సరైన సమయానికి అక్కడికి వచ్చి కళాశాల తలుపులు కూడా తీయకపోవడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులు. ఈ సందర్భంగా కళాశాల ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. స్థానికంగా ఉండేటువంటి అధికారులు వచ్చి యాజమాన్యంతో మాట్లాడి అక్కడికి పిలిపించినప్పటికీ కూడా వారు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడం వల్ల డిగ్రీ కళాశాల యాజమాన్యాలంతా కూడా ఈరోజు పరీక్షల్ని బహిష్కరిస్తున్నామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే డిగ్రీ కళాశాలకు సంబంధించిన యాజమాన్యం ఆ కళాశాలను తీయనట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తానికి ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసి సంగారెడ్డి జిల్లా జిన్నారంలో కూడా ఈరోజు మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అక్కడ కూడా పెద్ద ఎత్తున వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఇక గుమ్మడితలకు సంబంధించి డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నల్లవల్లి ప్యారానగర్కి సంబంధించిన గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. డంప్ యార్డుకు నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అందుకు అవసరమైనటువంటి జీవోను కూడా విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక సంగారెడ్డిలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు విషయంలో తరుగు తాలు పేరిట మోసాలు చేయాలని చూస్తూ సహించేది లేదని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూలుకు మీటింగ్కు వెళ్తున్నటువంటి క్రమంలో ఆ రోడ్లో ఉన్నటువంటి శ్రీ సద్గురు రాఘవేంద్ర పారా బాయిల్ రైస్ మిల్లు వద్ద వడ్ల లోడ్తో ఉన్నటువంటి వాహనాలు రైతులను చూసి ఆయన మిల్లులోకి వచ్చి ఏంటని ప్రశ్నించగా రైతులు అక్కడ జరుగుతున్నటువంటి తరుగు అధికంగా తీస్తున్నారని చెప్పేసి క్రమ పద్ధతిలో దింపుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేయడంతో వెంటనే సంబంధిత అధికారులతో పాటు మిల్లు యజమానితో ఫోన్లో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో తరుగు తాలు అధికంగా తీయకుండా దానికి సంబంధించినటువంటి యంత్రంతో శుభ్రం చేసిన తర్వాత తీసుకోవాలని ఒక క్యూ పద్ధతిలో రైతులు ఎలా వస్తే అలా దింపుకొని వాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన ఫోన్లో ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే దీనికి సంబంధించి రైతులు 2 రోజుల క్రితం మహబూబ్నగర్ చౌరస్తాలో వరి ధాన్యాన్ని తగలబెట్టి తరుగు పేరిట మోసాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ధర్నాకు దిగడంతో ఆ వార్తను టీ న్యూస్ ప్రసారం చేసింది. ఈ రోజు ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి కేవలం 2 మిల్లులకు మాత్రమే అనుమతులు ఏంటని చెప్పేసి మిల్లులు తక్కువ ఉండటం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మరికొన్ని మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదేశించారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మేడే ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలతో పాటు చాలా మండల కేంద్రాల్లో కూడా మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ మేడే ఉత్సవాల్లో సిఐటియు నాయకులతో పాటు సిపిఐ సిపిఎం నాయకులతో పాటు యూటీఎఫ్ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు, సఫాయి కార్మికులతో పాటు చాలామంది కార్మికులు ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రమ దోపిడిని అరికట్టాలని చెప్పేసి మేడే ఉత్సవాల సందర్భంగా వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రమజీవుల పక్షాన ప్రతి ఒక్కరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, శ్రమ దోపిడి ఎవరు చేసినా సహించేది లేదని చెప్పేసి సందర్భంగా కల్వకుర్తిలోని మహబూబ్నగర్ చౌరస్తాతో పాటు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేడే ఉత్సవాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం బాదపల్లి వ్యవసాయ మార్కెట్లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా బీఆర్టీయూ జెండాను మాజీ మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రపంచ కార్మిక సోదరులు ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూస్తే అకాల వర్షం ఖమ్మం జిల్లా రైతులను దారుణంగా ముంచింది. వైరా నియోజకవర్గంలో రైతులు అత్యధికంగా నష్టపోయారు. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఇవాళ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో ముచ్చటించారు. వైరా నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి దాసాపురం, విప్పలమడక, కేజీ సిరిపురంతో పాటు అనేక గ్రామాల్లో పర్యటించినటువంటి మదన్ లాల్ రైతులతో మాట్లాడి జరిగినటువంటి నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు ఆలస్యం చేయడంతో కళ్ళాల్లో ఆరబోసినటువంటి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణమైన ధాన్యం కొనడం లేదని, ఇప్పుడు తడిసిపోయిన ధాన్యం ఎవరు కొంటారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు విన్నటువంటి మదన్ లాల్ అక్కడి నుంచే కలెక్టర్ ఫోన్ చేసి ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ధాన్యం కొనుగోలులో ఆలస్యాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సాధారణ ధాన్యంతో పాటు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రాత్రి కురిసినటువంటి వర్షానికి దాదాపు 100 టన్నుల ధాన్యం తడిసిపోయింది. రైతులంతా అగమ్యగోచరంగా ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని మదన్ లాల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ కొనుగోలు ఆలస్యం చేయడంతో ఒక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం అయినటువంటి పాలేరులో రైతులు రోడ్డెక్కారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్ దగ్గర సూర్యాపేట ఖమ్మం పాత జాతీయ రహదారిపైన బైఠాయించిన రైతులు దాదాపు 2 గంటల పాటు ధర్నా చేశారు. సాధిక సిపిఎం నాయకులు కూడా రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆరోపిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు. రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికి వేసి దాదాపు వచ్చిపోయేటువంటి ట్రాఫిక్ని అడ్డుకున్నారు. 2 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం కలగడంతో అటు ఇటు 2 వైపులా దాదాపు 5 కిలోమీటర్ల వల్ల వాహనాలు నిలిచిపోయినాయి. ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసినటువంటి ధాన్యం తరలించేందుకు కనీసం లారీలు లేవని చెప్తున్నారు అధికారులు అంటూ రైతులు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చేగొమ్మ డీసీసీబీ కొనుగోలు కేంద్రంలో ఆలస్యంగా కొనుగోలు జరుగుతున్నాయంటూ రైతులు ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు అక్కడికి చేరుకొని ఆ కొనుగోలులో వేగం పెంచుతామని హామీ ఇవ్వడంతో రైతులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు.
సత్తుపల్లి పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైద్యం పొందుతున్నటువంటి ఓ మహిళ మృతి చెందడం ఈ ఉద్రిక్తతకు కారణమైంది. జ్యోత్స్న అనేటువంటి 21 ఏళ్ల మహిళ గర్భకోశ సంబంధిత వ్యాధితో చికిత్స చేయించుకునేందుకు ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని, నిన్న సర్జరీ చేశారని చెప్పి ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. చికిత్స పొందినటువంటి మహిళ సర్జరీ అయిన 24 గంటల్లోనే మృతి చెందడం పట్ల ఆ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన రీతిలో వైద్యం చేయకపోవడం వల్లనే వైద్యం వికటించి జ్యోత్స్న మృతి చెందని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యం చేయకపోవడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని వైద్యులు పూడ్చాలంటూ డిమాండ్ చేశారు. వైద్యులని కఠినంగా శిక్షించాలంటూ జ్యోత్స్న కుటుంబ సభ్యులు, ఆ బంధువులు డిమాండ్ చేశారు. పాల్వంచ పట్టణంలో ఉన్నటువంటి ఇందిరా కాలనీలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాహనదారులు ఆందోళన చేపట్టడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో కల్తీ పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారని వాహనదారులు ఆరోపణ చేశారు. తక్షణమే అధికారులు స్పందించి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో తనిఖీలు నిర్వహించాలని, కల్తీ డీజిల్, పెట్రోల్ అమ్ముతున్నటువంటి యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేశారు. ఇక్కడ డీజిల్ కొట్టించినప్పుడు జరుగుతున్న అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రభుత్వం, అధికారులు స్పందించి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా సాత్నాల మండల ఏర్పాటుకు కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగురామన్నను రాంపూర్ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈరోజు సాత్నాల మండలం రాంపూర్ గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి జోగురామన్నకు డప్పు వాయిద్యాలతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జోగురామన్నను పూలమాలతో, శాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. సాత్నాల మండలం రాంపూర్ గ్రామస్తులు తాము అధికారంలో లేనప్పటికీ కూడా తమను సన్మానించడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల వెంటే ఉంటుందని పేర్కొన్నారు. ఇక మన వార్తా విషయానికి వస్తే, ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తారన్న 6 గ్యారంటీలను అమలు చేయడం పట్ల వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న శివాలయంలో దేవునిపై ప్రమాణం చేసి 6 గ్యారంటీలు అమలు కాలేదని దైవసాక్షిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఏ ఒక్క హామీ మాత్రం ఇప్పటివరకు నెరవేరేలని, తమ గ్రామంలో ఇప్పటికి కూడా ఎవరికి కూడా రుణమాఫీ కాలేదని, అలాగే రైతు భరోసా అందలేదని, అలాగే కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం అందలేదని, విద్యార్థులకు స్కూటీలు అందలేదని, ఇందిరమ్మ ఇల్లు అందలేదని దైవసాక్షిగా ప్రమాణం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేసి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడాని, అయితే ఇప్పటికి కూడా 6 గ్యారెంటీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముక్రాకే గ్రామ మాజీ సర్పంచ్ మీనాక్షితో పాటు మాజీ ఎంపీటీసీ గాడియ సుభాష్, అలాగే గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, ఈరోజు మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా నేరగొండలోని తన నివాసంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్మికులకు 10,000 రూపాయలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, యాంత్రీకరణ ద్వారా ప్రపంచం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ కూడా కార్మికుల శక్తి మాత్రము వెలకట్టలేదని, ప్రతి ఒక్కరు కూడా అనుదినం కష్టపడుతున్న కార్మికులను గౌరవించాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇచ్చోట వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 ఎద్దులు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. నిర్మల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు అడ్డంగా ఎద్దులు రావడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడం కారణంగా బస్సు అదుపు తప్పింది. బస్సు వెనుక ఉన్న ఆటోతో పాటు 2 వీలరు, ఆయిల్ ట్యాంకరు బోల్తా పడ్డాయి. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 64 మంది ప్రయాణికులలో 20 మందికి గాయాలు కాగా, అందులో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే స్థానికుల సహాయంతో 108లో క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.